స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడిన జెనిసిస్ కంపెనీ వ్యవహారం కాకినాడలో సంచలనంగా మారింది. అధిక లాభాల ఆశ చూపిస్తూ వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు సేకరించిన ఈ సంస్థపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో కంపెనీ డైరెక్టర్లు మోజేష్, లలిత అంబికాలను అదుపులోకి తీసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ వెల్లడించారు. మొత్తం 7,342 మంది పెట్టుబడిదారులు డబ్బులు పెట్టగా 98 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు సేకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం 53 కోట్ల రూపాయల పెట్టుబడులు కొనసాగుతుండగా సుమారు 37 కోట్ల రూపాయలను డిపాజిటర్లకు చెల్లించాల్సి ఉందన్నారు. ₹1,00,000 పెట్టుబడికి నెలకు 15,000 రూపాయల రాబడి ఇస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతున్నారని అడిషనల్ ఎస్పీ ప్రశ్నించారు. జెనిసిస్ కంపెనీ మోసం ఎలా బయటపడింది, బాధితులకు న్యాయం ఎలా జరగనుంది, పూర్తి వివరాలను అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్తో మా కాకినాడ ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్ లో తెలుసుకుందాం. అధిక వడ్డీ చూపించి 100 కోట్లు వసూలు చేసిన నిర్వాహకులైతే సర్పంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే సుమారు 3,000 మంది బాధితుల నుంచి సుమారు 100 కోట్లు వసూలు చేసినట్టయితే ప్రాథమిక విచారణలో తేలింది. అయితే 36 కోట్లు రికవరీ చేసినట్టు చెప్తున్నారు. ఇక్కడున్న అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ గారిని అడిగి తెలుసుకోవాలి. సార్ చెప్పండి సార్, వాళ్ళని తక్కువ టైంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అంటే పోలీసులు కూడా చాలా సాక్షికంగా అరెస్ట్ చేయడం జరిగింది. సుమారు 100 కోట్ల నుంచి ఉంటుందని బాధితులు చెప్తారు. సుమారు 3,000 మంది బాధితులు ఉన్నారు. ఎంత రికవరీ చేసి ఉంటారు? మేము ఇనిషియల్ గా ఈ ఆల్మైటీ జెనిసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ లో అధిక లాభాలు ఇస్తాము స్టాక్ మార్కెట్ లో పెట్టి అని చెప్పి మమ్మల్ని మోసం చేశారని చెప్పి ఒక రిప్రోచ్ అయ్యారు. వాళ్ళ కంప్లైంట్ మీద మేము క్రైమ్ రిజిస్టర్ చేసాం 221/2026. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఏం జరిగిందంటే పులుగు మోజేష్ అనే అతను, అదే విధంగా సందన లలితాంబిక, వీరిద్దరు కూడా డైరెక్టర్స్ గా ఉన్నారు ఈ కంపెనీలో, ఏదైతే ఆల్మైటీ జెనిసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు ఏం చేశారంటే ఇనీషియల్ గా కొంతమంది పీపుల్ కి ఫిక్స్డ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 కి 10,000 to 15,000. ఇది నమ్మి ఎవరైతే ఇనీషియల్ గా ఈ రిటర్న్స్ పొందారో వాళ్ళు చాలా మంది పీపుల్ కి చెప్పారు ఈ కంపెనీ గురించి. వాళ్ళ మాటలు విని చాలా మంది కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు. అదే విధంగా ఈ ఎవరైతే పులుగు మోజేష్ ఉన్నాడో ఒక 40 మెంబర్స్ వరకు ఎంప్లాయీస్ ని జాయిన్ చేసుకొని వాళ్ళకి ప్రతి మంత్ 20,000 శాలరీ పే చేస్తూ పీపుల్ ని కన్విన్స్ చేశాడు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టమని. ఆ విధంగా టోటల్ గా 98 crores వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అందులో 2026 చూస్తే ఇంకా 37 కోట్లు అండ్ 74 lakhs వరకు ఇంకా ఈ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ మనీ బాధితులకి రిటర్న్ ఇవ్వాలి అనేసి మేము ఐడెంటిఫై చేశాము. అండ్ వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి ఒక 6 ల్యాప్టాప్స్, ఒక 4 సెల్ ఫోన్స్, ఒక కారు, కొన్ని డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేశాము. అండ్ ఈ ఏదైతే క్రైమ్ ప్రొసీడ్స్ తో ఇతను ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ కానీ అదర్ ఫిక్స్డ్ అసెట్స్ కానీ ల్యాండ్ ఏమైనా కొన్నాడా అనే యాంగిల్ కూడా వెరిఫై చేస్తాము. అండ్ ఈ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఓన్లీ కాకినాడ బ్రాంచ్ మాత్రమే యాక్టివ్ లో ఉంది. హైదరాబాద్ లో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారని తెలిసింది, బట్ అది యాక్టివ్ గా లేదని మా ఇన్వెస్టిగేషన్ లో చూసాము. అండ్ అదర్ ప్లేసెస్ లో ఇంకా ఏమైనా బ్రాంచెస్ పెట్టాడా అనే యాంగిల్లో కూడా మేము వెరిఫై చేస్తామండి. అండ్ పీపుల్కి రిక్వెస్ట్ ఏంటంటే ఈ కంపెనీలు ఎవరైనా పెట్టుబడులు పెట్టి మాత్రం వాళ్ళు మోసపోయి ఉంటే వాళ్ళు ఎవిడెన్స్ తో మా దగ్గరికి వస్తే ఈ కేసులో వాళ్ళని లింకప్ చేస్తాము. మా ఇన్వెస్టిగేషన్ కూడా యూజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే ఇలాగా అధిక లాభాలు ఇప్పిస్తామని చెప్పి ఏదైనా కంపెనీలు పెడతాము, అదేవిధంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఫిక్స్డ్ రిటర్న్స్ చేస్తామని చెప్పి ఏదైనా కంపెనీ పరంగా కానీ పీపుల్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అయితే మాత్రం ఎవరు కూడా అలాంటి అట్రాక్ట్ అవ్వద్దు, మోసపోవద్దు అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ₹1,00,000 15,000, 20 నెలలకి 25,000 ఎక్కువ చూపించి మొత్తం 3,000 మందిని బాధితులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రికవరీ చేసి వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తారా? అదే నేను చెప్తున్నాను, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఫిక్స్డ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అటాచ్మెంట్ చేసి ప్రొసీడర్స్ ద్వారా వాళ్ళందరికీ రిటర్న్ చేసేటట్టు మేము కంపల్సరీగా ట్రై చేస్తామండి. కంపెనీలో చాలా మంది అమ్మాయిలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా విచారించి వాళ్ళని కూడా ఏమైనా కేసులు కట్టే ప్రయత్నం ఏమైనా చేస్తారా? కంపల్సరీగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇందులో నాలెడ్జ్ ఉంటే మాత్రం కంపల్సరీగా ఎంప్లాయీస్ ని కూడా ఇందులో లింకప్ చేస్తాము. అండ్ అదే విధంగా మీటింగ్స్ పెట్టారు అని చెప్పాము కదా, మీటింగ్స్ లో కూడా ఎవరైనా ఇతని దగ్గర మనీ తీసుకొని ఈ కేసులో ఒక చాలా మంది అట్రాక్ట్ చేయడం జరిగిందని తెలిస్తే కూడా వాళ్ళని కూడా కంపల్సరీగా ఈ కేసులో లింకప్ చేయడం జరుగుతుందండి. లలిత మోజేష్ కాకుండా ఎవరన్నా ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు? ఈ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఎవరైతే కంపెనీ డైరెక్టర్స్ ఉన్నారో ఈ మోజేష్ అండ్ లలితాంబిక వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశాము. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం నేను చెప్పినట్టు
మిగతా వాళ్ళ యొక్క రోల్ కూడా ఇంటెన్షన్ ఉందంటే మాత్రం వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా మోసపోవద్దు, అధిక వడ్డీ వస్తుందని పెట్టుబడిదారు ఎవరు కూడా మోసపోద్దు అని చెప్తారు. ఎవరైనా ఒకవేళ ఈ సంస్థలు ఎవరన్నా పెట్టుబడి ఉంటే మా దగ్గరకు సరైన ప్రూఫ్లతో వస్తే మేము వాళ్ళకి మొత్తం బాధ్యతకు న్యాయం చేస్తామని చెప్తారు. ఇది మొత్తం మీద కెమెరామెన్ చిన్నతో సిద్ధు, రాజ్ న్యూస్, కాకినాడ జిల్లా.